లాంగ్ ఎగో, నాట్ సో లాంగ్ ఎగో అంటే జస్ట్ 5 years బ్యాక్ ఐఆర్ఏ ఒక సినిమా వచ్చింది. అత్యవసర పరిస్థితిలో బాబాగా మారిన 1%, ఆ బాబా పైన భయంకరంగా నమ్మకాన్ని పెంచుకుని జీవితాన్ని మార్చేసే నిర్ణయాలు తీసుకునే 2%, తెలుసో తెలియకో బాబా చెప్పిన మాటలకి జీవితమే సమాంతం సంక్లిష్టమైన పరిస్థితుల్లో పడిపోయి ఎదురీదుతున్న 3%, దొరికిన అవకాశాన్ని జాక్ పాట్ అని కొట్టేసి షార్ట్ కట్ లో డబ్బులు సంపాదించే 4%. ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ తోనే తీసిన సినిమా ఐఆర్ఏ. కావాలనే కన్ఫ్యూజింగ్ గా చెప్పామన్నమాట. టైం దొరికినప్పుడు యూట్యూబ్ లో ఈ సినిమాని చూసేయండి. లింకు హైపర్ లింకు మీకోసం రెడీ. ద్వారకా సినిమా గురించి మాట్లాడమంటే అయ్యారే ఏంట్రా అనుకునే వాళ్ళకి ముఖ్య గమనిక. ద్వారకా ట్రైలర్ చూసి అయ్యారేలా ఉంటుంది అనుకుంటున్నారేమో. అయ్యారేలో 10% కూడా లేదమ్మా. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో వరుణ్ సందేశితం అనే టిపికల్ డిజార్డర్ తో బాధపడే క్యారెక్టర్ అన్నమాట. వరుణ్ సందేశితం అంటే ఒక మంచి హిట్ దొరకగానే స్క్రిప్ట్ కి సంబంధం లేకుండా అసలు ఆ క్యారెక్టర్ సూట్ అవుతుందా లేదో కూడా చూసుకోకుండా ఎడపెడా సినిమాలు చేస్తూ కమర్షియల్ హీరోగా ఆడియన్స్ నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అని భ్రమలో బతికేస్తుంటారన్నమాట. సినిమా మొత్తం ఒకటే ఎక్స్ప్రెషన్ ని నేచురల్ గా మెయింటైన్ చేస్తూ చిల్లర చేష్టలతో మంచు లచ్చక్క తెలుగు స్లాంగ్ తో ఇన్సోమ్నియాలో ఉన్న వాళ్ళు కూడా ఇట్టే నిద్ర తెప్పించేంత రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సమోసాల సాస్ ముంచుకొని తినే టైప్. అసహ్యంగా ఇంత సాస్ వేసుకొని సమోసా ఎందుకు డైరెక్ట్ సాస్ తాగొచ్చు కదా. కానీ కామన్ ఆడియన్స్ మాత్రం ఆయన యాక్టింగ్ మీద ఇంకా నమ్మకం ఉంది కాబట్టి మన చిరంజీవి అన్నట్టు కంట్రోల్ యువర్ సెల్ఫ్, యు షుడ్ క్రై అని విజయ్ దేవరకొండని ఓదారుస్తున్నారు. నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాను. సో వాట్, యా నీకెందుకు బెంగ, అర్జున్ రెడ్డి ఉండగా. నిత్యానంద స్వామికి పరమ భక్తురాల్లా మారిన యాక్ట్రెస్ రంజిత క్యారెక్టర్ కి సిమిలర్ గా ఈ సినిమాలో పూజా జవేరి హీరోయిన్ గా యాక్ట్ చేసింది. మన అదృష్టం బాగుండేది ఫ్యామిలీ సినిమా కాబట్టి బూత్ సీన్లకి బోల్డ్ పర్ఫార్మెన్స్ కి దూరంగా ఉన్న 3 పాటలకే పరిమితమయ్యి ఛాన్స్ దొరికినప్పుడు మాత్రం మీరు చూసేది నిజంగానే మంచి సినిమాని కన్విన్స్ చేయడానికి చాలా బాగా ట్రై చేసింది. ప్రకాష్ రాజ్, ప్రభాకర్, పృథ్వీరాజ్, మురళీరాజు, రఘుబాబు సూపర్ గుడ్ ఫిల్మ్స్ లాంటి మంచి బ్యానర్ కింద సినిమా వస్తుంది కాబట్టి అటు సూపర్ ని ఇటు గుడ్డుని దగ్గరుండి గట్టెక్కిచ్చారు. ద్వారకా అని పేరు పెట్టారు కాబట్టి బజరే నందగోపాల హరే అనే పాట చాలా బాగుంది. మ్యూజిక్ ఇచ్చిన సాయి కార్తిక్ కి తమన్ లాగానే మంచి స్కోప్ ఉంది. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన శ్రీనివాస్ రవీంద్ర జనాలు ఎదవలు అనే బేసిక్ ఎజంప్షన్ తో సినిమా స్టార్ట్ చేసి క్యారెక్టర్స్ ని డెవలప్ చేయడం మానేసి ఈ సినిమాను చూసే ఆడియన్స్ కూడా అభమో శుభమో తెలియని అమాయకులు అని ఇల్యూజన్ లో సందు దొరికిన ప్రతిసారి మీరిలా బతకండి, మీరిలానే బతకండి అని క్లాస్ పీకాడు అనమాట. యాక్టింగ్ చేసే హీరో హీరోయిన్ తో కష్టపడి పనిచేసే క్యారెక్టర్ ఆర్టిస్టులతో ఒక గొప్ప ప్రొడక్షన్ హౌస్ కింద సినిమా తీసే గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎంత బాగా మిస్యూజ్ చేసుకోవచ్చో ద్వారకా చూస్తే తెలిసిపోద్ది. బాబాల్ని నమ్మకండి, పోలీసుల్ని నమ్మకండి, లాయర్లని నమ్మకండి, ఐటమ్ సాంగ్ ఉంది పట్టించుకోకండి, పిల్లల జబ్బుల్ని వాడుకుంటాం పట్టించుకోకండి, కానీ సినిమాలో ప్రతి క్యారెక్టర్ చెప్పే లెక్చర్ ని శ్రద్ధగా వినండి. ఇది ద్వారకా సినిమా స్టోరీ. జెన్యూన్ గా ఒక మంచి సినిమాలో యాక్ట్ చేద్దామని ఈ సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈ సినిమాకి పాజిటివ్ పాయింట్. అప్పుడప్పుడు వచ్చిన కామెడీ ఈ సినిమాకి కొంచెం ఊరట. సినిమా ఫ్లాట్ గా ఉంది కాబట్టి మ్యూజిక్ బాగా ఎలివేట్ అయింది. ఈ సినిమా స్టోరీ సినిమాకే బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్. విజయ్ దేవరకొండని పోస్టర్ మీద చూసి థియేటర్కి వచ్చిన ఆడియన్స్ కి విజయ్ దేవరకొండని ఈ సినిమాకి నెగిటివ్ పాయింట్ లా కనిపించాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిస్ చాయిస్. ఆడియన్స్ ని మరీ చులకనగా చూస్తూ నవాజుద్దీన్ సిద్దికి కహోనా ప్యారే సినిమా తీస్తే ఎలా ఉంటుందో విజయ్ దేవరకొండని ద్వారకా సినిమాలో అలా చూసాం కాబట్టి ద్వారకా మూవీకి మేమిచ్చే సినిమా పిచ్చ పర్సెంటేజ్ 20%. లాస్ట్ లో మేము చెప్పేది ఏంటంటే ఈ సినిమా ఈ మాత్రం అన్న ఆడిందంటే ఆ డైరెక్టర్ గొప్పతనం కాదు, విజయ్ దేవరకొండ అమాయకత్వము కాదు, పోనీలే అని జాలి చూపించిన ఆడియన్స్ మంచితనం. సో సోషల్ మెసేజ్ల్ని కెమెరా ముందు ఆర్టిస్టులు నించోబెట్టి పేజీలు డైలాగులు లాగా చెప్పించడం కన్నా ఒక సొల్యూషన్ వెతికి ఆ సొల్యూషన్ అప్పుడు స్టోరీ లాగా తీస్తే అట్లీస్ట్ అప్పుడన్నా కాస్త మీనింగ్ఫుల్ సినిమాలు వస్తాయేమో అని ఆశిద్దాం.